హాయ్ ఫ్రెండ్స్, నా మీ శివానీని. ఇప్పుడు మేము వచ్చేసి ఝాన్సీలో ఉన్నాము. ఇక్కడ ఇంకా బయలుదేరి ఆగ్రా వెళ్తా ఉన్నాము. ఇంకా ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా హోటల్ బయటకు వచ్చేసామన్నమాట. గాడి మీద అంతా రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చెప్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. ఇంకా మీకు మా జర్నీ మొత్తం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంతా వీడియోస్ వస్తాయి, చూడండి. మేము ఝాన్సీలో కరెక్ట్గా 10 o'clock అట్లా బయలుదేరాము. ఇక్కడ శ్రీనాథ్ హోటల్, ఇక్కడ ఇంకా ఆగ్రాలో నిర్వాణ హోటల్కి 250 kilometers చూపిస్తుంది. మేము ఎన్ని గంటలకు చేరుతాము ఏంటి అనేది చూడండి, లాస్ట్లో చూద్దాము. ఎందుకంటే అసలు రోడ్డు కూడా సరి ఉండదు. మొత్తం రోడ్డు అంతా కూడా ఆవులు అవన్నీ ఉంటాయి ఈ ఏరియాలో. దాంతో కొంచెం స్లో అవుతుంది. అట్లాగే మధ్య మధ్యలో మేము రెస్ట్ తీసుకుంటూ బయలుదేరుతాం కదా, దాంతో ఎన్ని గంటలకు బయలుదేరుతాము ఏమిటి, అట్లాగే వాన్ ఒకటి ఉంటుంది. మొత్తం కలిపేసి చూడాలి ఎలా ఉన్నది. ఇప్పుడు మనకి ఎదురుగా కనపడుతుంది కదా, అది వచ్చేసి రైల్వే స్టేషను. ఇక్కడ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయిది ఒక స్టాట్యూ ఒకటి ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. రాత్రిపూట మేము వచ్చాం కదా ఝాన్సీ, కాకపోతే ఇక్కడ నేను వీడియో తీయటానికి అవ్వలేదు. అసలు లైటింగ్లో అసలు రైల్వే స్టేషన్ అసలు సూపర్గా ఉంది. ఆగ్రా వచ్చేసి మనకి 227 kilometers ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు అసలు చాలామంది జనాలు కనబడుతున్నారు కదా. ఒక ట్రాక్టర్ వచ్చేసి మొత్తం పంట పొలాల్లో పడిపోయి ఉంది. ఏంటని చూస్తే ఒక లారీ ట్రాక్టర్ని గుద్దేసింది అనమాట. లారీ కూడా చాలా బాగా డ్యామేజ్ అయ్యింది. ఇట్లాంటివి అసలు హైవేలో రోడ్ల మీద అక్కడక్కడ చాలా కనబడతా ఉన్నాయి. ఒక్కో చోట అయితే లారీలు ఫుల్ పల్టీ పడిపోయి అట్లా కూడా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఆ లారీ అనమాట గుద్దేసిన దాన్ని. మీరు ఇక్కడ ఇప్పుడు ముందు పక్కన పార్ట్ చూడండి ఎంత బాగా డ్యామేజ్ అయింది అనేది. వాళ్ళు ఏమైనా ఈ రోడ్లో మాత్రం జర్నీ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కలాకండ్ వచ్చాను, ఇంకో వేరే స్వీట్స్ అంతా పెట్టిండారు. చాలా బాగున్నాయి. మేము వచ్చేసి 2 types తీసుకున్నాం అన్నమాట. आधा kg 150 देती हूँ, 150 दोनों का. बाबू ఉన్నాయా చిల్లరా? ఇంకా 4.7 kilometers ఉంది హోటల్. అక్కడ వచ్చేసాము. టైం వచ్చి 3:40 అయింది.
మార్నింగ్ 10 బయలుదేరాం ఝాన్సీలో. 3:40 అయింది. ఇంకొక 10 మినిట్స్ 4.7 కిలోమీటర్స్ చూపిస్తుంది హోటల్ రూమ్. ఇక్కడ అసలు డ్రైవింగ్ ఎంత ఘోరంగా నడుపుతున్నారంటే అసలు పక్కన బండి వస్తుంది కానీ ఎదురు బండి వస్తుంది లేదు, ఇష్టం వచ్చినట్టు క్రాష్ చేసుకుని పోతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఒక గాడి వెళ్తుంది అనుకోండి, దాని పక్కన వేరే గాడీలు వెళ్తుంటాం కదా, అట్లా లేదు, అడ్డంగా వచ్చేస్తారనమాట. పక్కన గాడి వాళ్ళు వచ్చి గుద్దుతారని కూడా ఏం లేదు. ఇంకా మనం భయపడి ఆగిపోవాలి తప్పితే మన ఎక్కడ గుద్దుతారని భయం అనమాట. ఇప్పుడు జర్నీ చేసింది ఒక ఎత్తు అయితే, ఇగో ఈ అరగంట ఇంకా యాత్ర రఫ్ జర్నీ చేసేది లేదు. చాలా రఫ్గా జర్నీ చేయాలి. ట్రావెలింగ్ మాత్రం చాలా రఫ్. ఇందాక నేను చెప్పాను కదా 4.5 కిలోమీటర్లు ఉందని చెప్పి. ఏంటో వెళ్తా ఉన్నాం ఇంకా వెళ్తానే ఉన్నాం అనిపించేసింది. మేము ఈ హోటల్ వచ్చేసి ముందే బుక్ చేసుకున్నాము ఫస్ట్ 3 డేస్కి. కాకపోతే మాకు వర్షాలను ఇంకా లేట్ అవటం మూలాన ఎక్కడికక్కడ హాల్ట్ అవటం మూలాన ఈ హోటల్కి రావడానికి అవ్వలేదు. మేము హోటల్ ఖాళీ చేసి వెళ్ళాల్సిన టైంకి కరెక్ట్గా మేము ఆ రోజు మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట హోటల్కి. మళ్ళీ తిరిగి 1 డేకి మళ్ళీ పే చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక 3 డేస్ వేస్ట్ అయిపోయింది హోటల్ది బిల్లు. ఇదే హోటల్ అనమాట, తాజ్ నిర్వాణ. హోటల్ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉందనేది చూడండి. హోటల్ రూమ్స్ అంతా బాగున్నాయి. హోటల్ కూడా చాలా బాగుంది, అంతా కంఫర్ట్గా అనిపించింది మాకు. మేము వెళ్ళంగానే హోటల్ రూమ్ అన్నాము, ఖాళీ ఉందని చెప్పేసి ఇచ్చారు. అట్లాగే మేము 2 వీలర్ మీద వచ్చామని చెప్పేసి కాంప్లిమెంటరీగా కాఫీ కూడా పంపించారు రూమ్కి. రూమ్ చూడండి, ఏసీ ఉంది, అంతా ఉంది, మొత్తం బాగుంది. ఒకే ఒక ఇదేంటంటే హాట్ వాటర్ అనమాట, సోలార్తో మాత్రం మార్నింగ్ టైం వస్తాయి అంతే. వాళ్ళు ఏమన్నారంటే హాట్ వాటర్ కావాలి అంటే వాళ్ళు కెటిల్ తీసుకొచ్చిండాడు ఆ పిల్లాడు. కెటిల్ ఏంటి తాగటానికి కాదు అంటే, లేదు ఈ కెటిల్లో వాటర్ వేడి చేసేసి ఇట్లా బకెట్లో పోస్తా, 4 సార్లు పోస్తే మీకు హాట్ వాటర్ వస్తుంది అన్నాడు. మాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. ఇదే ఫస్ట్ టైము కెటిల్తో హాట్ వాటర్ ఇవ్వటం అనేది. ఇంకా అడిగాం కదా అని, ఇంకా లేదు ఇంకా వద్దులే అని చెప్పేసి మేము కోల్డ్ వాటర్తోనే స్నానం చేసేసాము. రూమ్ అయితే చాలా కంఫర్ట్గాను చాలా బాగుంది, ఏసీ ఉంది, అంతా ఉంది. తాజ్మహల్ కూడా దగ్గర అనమాట, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు మనకి 2 వీలర్ మీద వెళ్తే. చాలా బాగుంది. అట్లాగే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో కలుద్దాం.